హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియో నుంచి 2012 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి జరిగిన పేపర్లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ పేపర్ నా లైఫ్ని మార్చిన క్వశ్చన్ పేపర్. నేను రాసిన ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. చూడొచ్చు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే డిఫరెంట్ కీ షీట్స్ చూసుకొని నేను ఫైనలైజ్ చేసుకొని రాసుకున్న డిఫరెంట్ మార్క్స్ ఇవి. నెక్స్ట్ డే డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో వచ్చిన కీస్. అప్పట్లో ఇంటర్నెట్ అంతగా ఉండేది కాదు. సో ఇది డిఎస్సి 2012 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన పేపర్. అయితే అందరికీ తెలిసిందే, టోటల్గా 88 క్వశ్చన్స్ ఉంటాయి. ప్యూర్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను. కంటెంట్ 88 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 88 క్వశ్చన్స్లో స్కూల్ అసిస్టెంట్కి కానీ టీజీటీకి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మనం 10th క్లాస్ వరకే ఉండే టాపిక్స్ మెన్షన్ చేసినప్పటికీ ఆ టాపిక్స్ ఇంటర్మీడియట్ వల్ల ఎక్కడి వరకైతే ఉంటాయో అక్కడ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 2012లో నేను జస్ట్ ఈ వీడియో చేయడానికి ముందు అవుట్ ఆఫ్ 88 క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇంతవరకు నేను ఎప్పుడు గమనించలేదు ప్రాపర్గా ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయని. నేను చెక్ చేస్తే నాకు 31 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ నుంచి లేదా ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే కాస్త అటు ఇటుగా 40% ఆఫ్ క్వశ్చన్స్ మీకు లేదా 35% ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇంటర్మీడియట్ కంటెంట్ నుంచి ఇచ్చారు. సో ఒకే వీడియోలో ఆల్ దీస్ 88 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. మోర్ ఓవర్ ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన పేపర్ కాబట్టి ప్రతి క్వశ్చన్ వెనక ఉండే కాన్సెప్ట్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్ దీస్ 88 క్వశ్చన్స్ 4 పార్ట్స్గా 22 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ వీడియో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ 10th క్లాస్ వరకు ఉండే క్వశ్చన్స్ అన్ని డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ కంటెంట్ అనేది ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా దీంట్లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ 41 నుంచి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ద వెరీ ఫస్ట్ వన్ ఇంటర్మీడియట్ నుంచి ఇచ్చారు కాబట్టి నేను అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉండే క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో జస్ట్ హ్యావ్ అ లుక్ హియర్. ఈవెన్ దో ఇక్కడ ఇది తెలుగు మీడియం పేపర్ అయినప్పటికీ, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నప్పటికీ టీజీటీ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా నేను క్వశ్చన్స్ ఈవెన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒక ఆర్టికల్ లేదా ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ప్రకటన వెల 750 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 570 రూపీస్. అది క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. ఇచ్చి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వాస్ గివెన్. ఏంటంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తరువాత సెల్లింగ్ ప్రైస్ లేదా బిల్లింగ్ ప్రైస్ అనుకోవచ్చు 570. అంటే దాని మీద కాస్ట్ 750 రూపీస్ ఉంది అండ్ బిల్లింగ్ ప్రైస్ వచ్చేసి 570 రూపీస్ అయింది. అది కూడా 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత అని చెప్తూ, ఆ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఫస్ట్ డిస్కౌంట్ 20%, నెక్స్ట్ డిస్కౌంట్ తెలీదు, అదే మనం కనుక్కోవాలి. సో ఇది పర్సంటేజెస్ యాజ్ వెల్ యాజ్ ఈ డిస్కౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లం అయినప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఒక వస్తువు యొక్క ప్రకటన వెల 750 రూపీస్, అమ్మిన వెల 570 రూపాయలు, 2 వరుస డిస్కౌంట్ల తర్వాత. మొదటి డిస్కౌంట్ 20% అయితే తర్వాత ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? సో ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 750 రూపీస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ 570 రూపీస్ ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ విచ్ ఫస్ట్ డిస్కౌంట్ ఈస్ 20%. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆర్ ద సెకండ్ డిస్కౌంట్ అని అడిగారు. క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. దీన్ని మనం ఎలా చేస్తామంటే, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎప్పుడు 100 మైండ్లో పెట్టుకొని తీసుకోండి అని చెప్తూ ఉంటాను. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ 750 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉండి 570 రూపీస్ ఇచ్చినప్పుడు అసలు డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సంటేజ్ గురించి మాట్లాడుతుంది. తగ్గిన అమౌంట్ ఎంత? 750 minus 570 విచ్ ఈజ్ నథింగ్ బట్ 180 రూపీస్. అంటే ఒక కస్టమర్ అనేవాడు నాకు డబ్బులు ఎంత తగ్గాయని ఆలోచిస్తాడు తప్ప ఎంత పర్సంటేజ్ తగ్గిందని ఆలోచించడానికి అంత కంఫర్టబుల్గా ఫీల్ గారు. సో 180 రూపీస్ తగ్గింది. ఇప్పుడు కస్టమర్ ఆలోచించేది ఏంటి? 750 రూపీస్ ఉంటే నాకు 180 రూపీస్ తగ్గింది. పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్
పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అంటే సింగిల్ డిస్కౌంట్ అసలు పూర్తిగా నాకు ఎంత తగ్గింది 180 డివైడెడ్ బై 750 ఇంటూ 100 వాట్ ఈస్ దిస్ 180 రూపీస్ డిఫరెన్స్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ అండ్ బిల్లింగ్ ప్రైస్ వాట్ ఈస్ దిస్ 750 మార్కెట్ ప్రైస్ వై వీఆర్ టేకింగ్ 100 ఎందుకు 100 తీసుకుంటున్నాం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ వాట్ డిస్కౌంట్ సో ఏమవుతుంది మనకి ఇలా క్యాన్సిల్ చేస్తే 5 2 జర్ 5 15 జర్ 15 1 జర్ 15 12 జర్ 24% ఓవరాల్గా కస్టమర్కి తగ్గినట్టు 180 రూపీస్ రూపీస్లో అయితే 180 రూపీస్ పర్సంటేజెస్లో అయితే 180 రూపీస్ ఇప్పుడు జాగ్రత్తగా రండి ఒకవేళ ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసి మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే దీని మీద ఫస్ట్ 20% తగ్గింది అనుకుందాం దీని మీద ఫస్ట్ 20% తగ్గితే 80 రూపీస్ అవుతుంది దీని మీద ఎంత తగ్గితే ఇప్పుడు చూడండి 24% కదా అంటే ఒకవేళ 100 రూపీస్ ఉండింటే 24% తగ్గితే ఏమైంది ఇది 76 అయ్యేది అంతే కదా ఒకవేళ 100 రూపీస్ అయ్యి ఉంటే డిస్కౌంట్ పర్సంటేజ్ డిస్కౌంట్ 24% కాబట్టి 76 రూపీస్ అయ్యేది ఇక్కడ చూడండి 80 నుంచి 76కి తగ్గాలి అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇవ్వాలి సో ఈ డిఫరెన్స్ 4 అవుతుంది ఆ 4 అనేది 5% ఆఫ్ దిస్ 80 రూపీస్ అవుతుంది సో ఓవరాల్గా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్లో ఫస్ట్ డిస్కౌంట్ అనేది 20% అయితే సెకండ్ డిస్కౌంట్ అనేది 5% అవుతుంది నాకు ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే 5 6 8 7 అని ఇచ్చారు 5 6 8 7 ఇక్కడ ఎందుకంటే ఇది 24% అన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలీదు సో ఇచ్చిన ఆప్షన్స్ అయితే 5 6 8 7 ఇచ్చారు ఆప్షన్ వచ్చేసి 5% క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా టెక్స్ట్ బుక్లో ఉండే పర్సంటేజెస్ మీద కానీ డిస్కౌంట్స్ మీద కానీ క్వశ్చన్స్ చేసినా ప్యూర్గా లాజికల్గా ఆలోచించగలిగితేనే మీరు ఈ ప్రాబ్లం కంఫర్టబుల్గా అటెంప్ట్ చేయగలరు సో ఇది నేను ఫేస్ చేసిన సెట్ ఏ పేపర్లో నేను ఫేస్ చేసిన సెకండ్ క్వశ్చన్ అంటే నాకు మ్యాథ్స్ కంటెంట్లో నాకు ఉండే సెకండ్ క్వశ్చన్ కాకపోతే నేను స్టార్ట్ చేసింది క్వశ్చన్ నెంబర్ 74తో స్టార్ట్ చేశాను దాని గురించి డిస్కస్ చేస్తాను సో ఇది ఇచ్చిన పర్సంటేజెస్ అండ్ డిస్కౌంట్స్ మీద ఇచ్చిన వన్ బ్యూటిఫుల్ ప్రాబ్లం అంత ఈజీ ప్రాబ్లం కాదు అలాగని అంత డిఫికల్ట్ ప్రాబ్లం కూడా కాదు అర్థం చేసుకోలేనంత ప్రాబ్లం అయితే కాదు ఇది హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అనదర్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లం ఇది మీకు 10th క్లాస్ వరకు జామెట్రీ పార్ట్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే ఈ ప్రాబ్లం అంత కంఫర్టబుల్గా మీరు ఆన్సర్ చేయలేరు సో యాక్చువల్గా ఇది తెలుగు మీడియం పేపర్ బట్ డెఫినెట్లీ నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను సో ఇట్ వాస్ గివెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ఏమి ఇచ్చారంటే ఒక ట్రయాంగిల్కి ఒక త్రిభుజానికి భూమి అలాగే ఎత్తు అలాగే శీర్ష కోణం ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మీరు యూజ్ చేసే సిద్ధాంతం లేదా థీరం ఏంటి ఒక ట్రయాంగిల్కి బేస్ అండ్ హైట్ అలాగే వర్టికల్ యాంగిల్ భూమి ఎత్తు అలాగే శీర్ష కోణం ఇచ్చినప్పుడు ఈ 3 ఇన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వాల్యూస్ నేను జస్ట్ లైక్ దట్ తీసుకున్నాను అండ్ దెన్ క్వశ్చన్ అయితే ఒక త్రిభుజానికి భూమి ఉన్నతి శీర్ష కోణం ఇచ్చినప్పుడు ఆ త్రిభుజం నిర్మించడానికి యూజ్ అయ్యే సిద్ధాంతం ఏంటి సో ఒక ట్రయాంగిల్కి బేస్ అండ్ హైట్ అండ్ వర్టికల్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వాట్ ద థీరం వీఆర్ గోయింగ్ టు యూజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతం ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని అంటాం పైథాగరస్ సిద్ధాంతం తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా పైథాగరస్ అనే వర్డ్ కామన్ అలాగే థేల్స్ సిద్ధాంతం థేల్స్ థీరం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటాం అండ్ కోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం యాంగులర్ బైసెక్టర్ థీరం యాక్చువల్గా ఇది కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడా పర్టికులర్గా మెన్షన్ చేయబడలేదు థేల్స్ అండ్ పైథాగరస్ అయితే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు డెఫినెట్గా చూస్తూ ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసి ఉంటారు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ 4 థీరమ్స్లో ఏ థీరం యూజ్ చేస్తే మీరు ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలరు డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు రెగ్యులర్ టెక్స్ట్ బుక్ కంటెంట్ మీద ఎంత కమాండ్ ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాబ్లం 1 or 2 చేసి ఉంటే తప్ప మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు సో ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం ఈ థీరం అంటే ఏంటో నేను తర్వాత డిస్కస్ చేస్తాను అలాగే పైథాగరస్ థీరం చాలా ఫెమిలియర్ వన్ థేల్స్ సిద్ధాంతం కూడా చాలా ఫెమిలియర్ వన్ కోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతం యాంగులర్ బైసెక్టర్ థీరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి
భూమి ఎత్తు శీర్షకోణము, బేస్, హైట్ అండ్ వర్టికల్ యాంగిల్, 3 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. ఒకవేళ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తే మనకి జనరల్గా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ 3 సైడ్స్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, 2 యాంగిల్స్ వాటి మధ్యలో ఉండే బేస్ ఇచ్చినప్పుడు లేదా సైడ్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, 2 సైడ్స్ వాటి మధ్యలో యాంగిల్ ఇచ్చినప్పుడు కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ మనం అకాడమిక్ సైడ్ నేర్చుకొని ఉంటాం. బట్ ఇది చాలా డిఫరెంట్ వన్, బేస్, హైట్ అండ్ వర్టికల్ యాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుంటే ఏబిసి అని, ఇప్పుడు బేస్ సపోజ్ ఇక్కడ ఏమి 6 సెంటీమీటర్ అన్నారు, హైట్ వచ్చేసి 8 సెంటీమీటర్ అన్న, వర్టికల్ యాంగిల్ 50 అన్నారు. ఈ 3 ఇన్ఫర్మేషన్స్తో ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, చాలా ఇంట్రెస్టింగ్ వన్. ఎలా చేస్తామని తెలిస్తే ఏ థీరం యూజ్ అవుతుందో నేను చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేస్ 6 సెంటీమీటర్ అన్నారు. సో బేస్ 6 సెంటీమీటర్, ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఇచ్చారో, ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఇచ్చారో ఆ యాంగిల్ ఇలా కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. వర్టికల్ యాంగిల్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఒక పర్పెండిక్యులర్ మనం ఎలాగైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అంటే మీరు కాంపాస్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. జస్ట్ లైక్ దట్ నాకు ఎక్కడో ఒక పర్పెండిక్యులర్ వేస్తున్నాను, వేసి 8 సెంటీమీటర్ కట్ చేస్తాం. 5 బాగానే ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ని కాసేపు ఏ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 6 సెంటీమీటర్ వచ్చింది, 8 సెంటీమీటర్ వచ్చింది. ఏ దగ్గర రావాల్సిన 50 డిగ్రీస్ ఇక్కడ వేశాను నేను. ఎలా అసలు ఎలా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది? సింపుల్గా ఏబీసీ కలిపితే ట్రయాంగిల్ నేను చెప్పేయచ్చు. బట్ ఇక్కడ ఏ దగ్గర యాంగిల్ 50ని ఎలా చెప్తామంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఏబిసి 3 పాయింట్స్కి కలుపుతూ ఒక సర్కిల్ డ్రా చేయగలగాలి. అంటే 3 పాయింట్స్ తీసుకుంటే డెఫినెట్గా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇంకా పూర్తి డీటెయిల్గా చెప్పట్లేదు, అంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం గురించి అలాగే యాంగులర్ బైసెక్టర్ థీరం గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇలా సర్కిల్ డ్రా చేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇలా ట్రయాంగిల్ జాయిన్ చేస్తే ఈ యాంగిల్ ఇక్కడ ఇది 50 డిగ్రీస్ ఉండడం వల్ల ఇది 50 డిగ్రీస్ అవుతుంది. ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉండింది. ఇది ఇక్కడ మీకు చాలామందికి డౌట్ రావచ్చు, ఎలా చెప్పగలుగుతున్నాం ఇది. యాక్చువల్గా ఈ థీరం గురించి మీకు క్లియర్గా ఐడియా ఉంటేనే మీకు ఈ ప్రాబ్లం అలాగే ఈ ప్రాబ్లం యూజ్ చేస్తున్నప్పుడు లేదా కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ థీరం యూజ్ అవుతుందన్న విషయం అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంతటితో ఆపుతున్నాను. ఈ ప్రాబ్లంకి ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చాలా ఇంట్రెస్టింగ్ కన్స్ట్రక్షన్ ఇది. ఎక్కడో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని ఉండింది, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది మనకి రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో కానీ రెఫరెన్స్ బుక్స్లో కానీ లేదంటే మీరు చేసే ప్రాక్టీస్ బుక్స్లో కానీ చాలా రేర్గా కనపడతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. దీని మీద ఇచ్చిన క్వశ్చన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ వన్. ఈ ఎంటైర్ పేపర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాబ్లమ్స్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్గా యాంగులర్ బైసెక్టర్ థీరం కూడా మనకి టెక్స్ట్ బుక్లో లేదు, కానీ యాజ్ ఎ ప్రాబ్లమ్గా కొన్ని చోట్ల మీకు కనబడుతుంది రెఫరెన్స్ బుక్స్లో కానీ చాలా చోట్ల. ఇది కూడా మోస్ట్ పవర్ఫుల్ థీరం ఇది, యాంగులర్ బైసెక్టర్ థీరం అని. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. చాలా సింపుల్ క్వశ్చన్, దీని గురించి మీరు పెద్దగా జుట్టు పీక్కోవాల్సింది ఏమీ లేదు. జస్ట్ 8th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్. 7⁻−5x + 23 ఈజ్ ఈక్వల్ టు 343 హోల్ టు ద పవర్ ఆఫ్ 11x - 5 అని ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగారు. సో ఇక్కడ ఈ 7⁻−5x + 23 ఏమీ డిస్టర్బ్ చేయకుండా 343 ఇలా పక్కకి తీసుకొని ఫ్యాక్టరైజ్ చేస్తే సో ఇది 7⁻3 వస్తుంది. సో 7⁻3 హోల్ పవర్ 11x - 5. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a⁻m హోల్ పవర్ n కాబట్టి 7 పవర్ మల్టిప్లై చేస్తే 33x - 15 విచ్ ఈస్ 7⁻−5x + 23 అవుతుంది. సో రెండు వైపులా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తాం. సో పవర్స్ని ఈక్వేట్ చేస్తే -5x + 23 ఈక్వల్ టు 33x - 15. సో జస్ట్ మ్యూచువల్గా ట్రాన్స్పోజ్ చేస్తే 38 ఈక్వల్ టు 38x, x ఈక్వల్ టు 38/38.
విచ్ ఈస్ నథింగ్ బట్ x ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. ఇది చాలా సింపుల్ వన్. దీని మీద పెద్దగా మనకి ఇది ఇలా కాకుండా ఇంకొక రకం కూడా అడగచ్చు. అలాంటి మాడిఫికేషన్స్ కూడా కాంప్లికేట్ చేయడానికి అంటే క్వశ్చన్ స్టాండర్డ్ పెంచడానికి అలాంటివి ఏమీ లేవు. చాలా సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు, సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు కూడా. ఇదైతే ప్రభుత్వం జస్ట్ 8th క్లాస్ స్టాండర్డ్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. డయాగ్రామ్ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చింది చెప్తున్నాను. 2 వృత్తాలు 2 సర్కిల్స్ విల్ టచింగ్ ఎక్స్టర్నల్లీ, బాహ్యంగా P అనే బిందువు వద్ద స్పృశించుకుంటున్నాయి. 2 సర్కిల్స్ ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్లీ అట్ పాయింట్ P అండ్ AB ఈజ్ ద డైరెక్ట్ టాంజెంట్, అంటే ఉమ్మడి స్పర్శరేఖ, అది కూడా ప్రత్యక్ష స్పర్శరేఖ. ఇలాగిస్తే ట్రాన్స్వర్సల్ టాంజెంట్ అంటాం, ఇలాగిస్తే ప్రత్యక్ష స్పర్శరేఖ డైరెక్ట్ టాంజెంట్ అంటాం. ఫైన్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పర్శ బిందువు, బి అనేది కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పర్శ బిందువు. దీనికి ఏపీబి జాయిన్ చేస్తే, ఇది జాయిన్ చేస్తే ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా జాయిన్ చేసామనుకోండి, ఇది సెంటర్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్ని సపోజ్ ఏబి అయిపోయింది, పీక్యూ అయిపోయింది, సపోజ్ వి కాల్ యాస్ XY అనుకుందాం. ఇలా జాయిన్ చేసామనుకోండి, ఈ ట్రయాంగిల్ చూడండి, YPB ట్రయాంగిల్లో YB ఈక్వల్ టు YP అవుతుంది, ఎందుకంటే రేడియస్ కాబట్టి. అంటే ఇది ఐసాస్లస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సో ఇప్పుడు కాసేపు దీన్ని టీటా అనుకుంటే ఇది 90 మైనస్ టీటా అవుతుంది, ఎందుకంటే రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ కాబట్టి ఇది 90 మైనస్ టీటా అవుతుంది. ఇది లోపల టీటా అయింది కాబట్టి ఇది కూడా టీటా అవుతుంది. ఎందుకు? ఇది ఐసాస్లస్ ట్రయాంగిల్ కాబట్టి, రేడియస్ అన్నాం కాబట్టి. సిమిలర్లీ ఇక్కడ కూడా ఇలా జాయిన్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. ఎందుకు స్ట్రైట్ లైన్ అవుతుంది? 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నప్పుడు లేదా ఇంటర్నల్గా కూడా టచ్ అవుతున్నప్పుడు వాటి 2 సెంటర్స్ అలాగే పాయింట్ ఆఫ్ టచింగ్ పాయింట్ లేదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇవి 3 కొలీనియర్గా ఉంటాయి అన్నది స్టాండర్డ్ రిజల్ట్ ఇన్ సర్కిల్స్ లేదా జామెట్రీలో, సర్కిల్ కాన్సెప్ట్లో. 2 సర్కిల్స్ ఇంటర్నల్లీ లేదా ఎక్స్టర్నల్లీ టచ్ అవుతున్నప్పుడు ఈ 2 సెంటర్స్ అలాగే టచ్ అవుతున్న ఆ పాయింట్, ఇవి 3 కొలీనియర్ అవుతాయి కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, AXP కూడా మీకు ఐసాస్లస్ ట్రయాంగిలే అవుతుంది. సో ఎలా చేస్తున్నాం? ఇప్పుడేమో 90 మైనస్ టీటా వచ్చింది, ఇక్కడ టీటా వచ్చింది, ఇక్కడ టీటా వచ్చింది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? జాగ్రత్తగా చూడండి. సో మీరు ఇక్కడ ఇది టీటా అంటే ఇక్కడ యాంగిల్ 180 మైనస్ 2 టీటా వస్తుంది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ ఎంటైర్ క్వాడ్రిలేటరల్ ఈ ప్రాబ్లం మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా ఈజీ టు అండర్స్టాండ్. డయాగ్రామ్ ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాంగిల్ Y 180 మైనస్ 2 టీటా అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? యాంగిల్ 90 ఉంది. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది? 90 ఉంది. 90 ప్లస్ 90 180 అయిపోయింది. అంటే ఇక్కడ ఉండే యాంగిల్ కలిపితే 180 కావాలి. అదేమో 180 మైనస్ 2 టీటా వచ్చింది, అంటే ఖచ్చితంగా ఇది 2 టీటా కావాలి. ఇది 2 టీటా అయితే ఇది ఐసాస్లస్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ యాంగిల్ 90 మైనస్ టీటా, ఇక్కడ కూడా 90 మైనస్ టీటా కావాలి. సో జాగ్రత్తగా చూడండి, ఇది స్ట్రైట్ లైను, ఇక్కడేమో టీటా వచ్చింది, ఇక్కడేమో 90 మైనస్ టీటా వచ్చింది, అంటే మధ్యలో ఉండే యాంగిల్ ఎంత కావాలి? 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. సో దిస్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీస్. మై డియర్ ఫ్రెండ్స్, ఇదొక్కటి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే డయాగ్రామ్ క్లియర్గా అర్థమైతేనే ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. మిగతావి అయితే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మిగతా ప్రాబ్లమ్స్లో. ఇక్కడ మాత్రం డయాగ్రామ్ క్లియర్గా అర్థం కావాలి. ఒకవేళ ఇది సరిగ్గా మీకు కనిపించకపోయినా లేకపోతే అర్థం కాకపోయినా మీరు ఒక పేపర్ మీద సేమ్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ వేసుకుని నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఫాలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండ్ ఈజీగా మిస్లీడ్ అయిపోతాం. ఇది 90 డిగ్రీస్ అవుతుందా, వేరే ఏమైనా యాంగిల్ వస్తుందా? జస్ట్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తూ, అలాగే సర్కిల్స్కి సంబంధించిన వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఈ 3 పాయింట్స్ కొలీనియర్ అవుతాయని తెలిస్తే చాలా ఈజీగానే ఈ ప్రాబ్లం చేయొచ్చు. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికైతే ఆన్సర్ వాళ్ళు అడిగింది యాంగిల్ ఏపీబీ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. సారీ 90 డిగ్రీస్ అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. 1 స్క్వేర్ అండ్ 1 ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఒక చతురస్రము ఒక సమబాహు త్రిభుజము, ఈ రెండిటికి ఒకే భుజము కొలత ఉంటే,
సైడ్ లెంత్ సేమ్ అయితే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అని అడిగారు. చాలా సింపుల్ క్వశ్చనే, కాకపోతే క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ దీని సైడ్ ఏ అనుకుందాం, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఫర్ స్క్వయర్ లేదా స్క్వయర్ ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది, ఏ స్క్వయర్ లేదా సైడ్ స్క్వయర్ అవుతుంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా ఏనే ఎందుకు తీసుకున్నాం, వాళ్ళే అన్నారు స్క్వయర్కి ఈక్విలేటరల్కి సైడ్ ఒకటే ఉంది లేదా సైడ్ లెంత్ ఒకటే ఉందని. సో ఇదేమవుతుంది √3/4 ఏ స్క్వేర్ అవుతుంది. ఈ రెండిటికి మధ్య రేషియో అడిగారు, ఇలా పెట్టాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ కనపడుతుంది, అక్కడ ఏ స్క్వేర్ కనపడుతుంది. సింపుల్గా ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేసినా లేదంటే డివైడ్ చేసినా మనకి 1:√3/4 వస్తుంది. సో దీన్ని ఇలా పెట్టాం కాబట్టి 4తో మల్టిప్లై చేస్తే 4:√3. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చనే, ఈవెన్ 8th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకోగలిగిన ప్రాబ్లం ఇది. నథింగ్ బట్ 8th క్లాస్ స్టాండర్డ్లో అడిగిన క్వశ్చన్. ఫార్ములాస్ మీరు కాన్ఫిడెంట్గా ఉంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ స్క్వయర్ ఈక్విలేటరల్ అని ఇచ్చి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఈక్విలేటరల్ అండ్ స్క్వేర్ అని అంటారు. అప్పుడు మనకి ఆన్సర్ √3/4 అవుతుంది. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతా చేసిన తర్వాత కూడా వాళ్ళు అడిగింది మేబీ ఆపోజిట్ ఆర్డర్ అయితే అది కేర్ఫుల్గా చేయాలి. మన కర్మకి ఈ ఆప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది, మనం పెట్టేసి వస్తాం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. హోప్ ఇది కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. 9th క్లాస్లో మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లోనే ఉండే ఒక చిన్న పాయింట్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. సింప్లీ వీ కెన్ అండర్స్టాండ్ యాజ్ అ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, సింగిల్ ఈక్వేషన్. దీనికి ఎన్ని సాధనలు ఉంటాయని మనకి డైరెక్ట్గా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో యాజ్ ఎ క్వశ్చన్గానే ఉంది. ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి ఉండే సాధనల సంఖ్య అని 1, 2 అనంతం ఇచ్చారు. యాస్టీస్గా అదే క్వశ్చన్, కాకపోతే నెంబర్స్ మార్చి అడిగినట్టున్నారు. సో ఇక్కడైతే సింగిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఒక్క లీనియర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీనికి ఇన్ఫైనైట్ లేదా అనంతమైన సాధనలు ఉంటాయి. ఇన్ఫైనైట్ లేదా అనంతమైన సాధనలు ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింగిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. అలా కాకుండా దీన్ని బ్యాలెన్స్ చేస్తూనో లేదంటే ఇలా ఇచ్చారనుకోండి, 2x + 3y = 7 అన్నది ఒక ఈక్వేషన్, x + 2y = 6 అన్నది ఇంకొక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వ్యవస్థ అంటాం, సమీకరణాల వ్యవస్థ అంటాం. ఈ సిచ్యువేషన్లో మాత్రం మనం అందరం చదువుకున్నదే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండే ఛాన్స్ ఉంది. యూనిక్ సొల్యూషన్, మెనీ సొల్యూషన్స్, నో సొల్యూషన్. దట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఈ కోఎఫిషియెంట్స్ A1, B1, C1, A2, B2, C2 వాటి మీద డిపెండ్ అయ్యి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇదైతే మాత్రం అంటే పేపర్లో ఇచ్చింది సింగిల్ ఈక్వేషన్ ఇచ్చి వాటికి ఉండే సాధనాల సంఖ్య అన్నారు, ఇన్ఫైనైట్ సొల్యూషన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, చూడ్డానికి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించిన ప్రాబ్లం లాగా కనపడుతున్నప్పటికీ ఇట్స్ ఎ నార్మల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన ప్రాబ్లం. చాలా సింపుల్ ప్రాబ్లం కూడా. వాళ్ళు ఒక వర్గ సమీకరణం విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ 25, డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ ఈజ్ 15, దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్. మూలాల యొక్క మొత్తము 25, భేదము 15 అయితే లబ్ధం ఎంత అని అడిగారు. చాలా సింపుల్ క్వశ్చన్. మనకందరికీ జనరల్గా మూలాలని లేదంటే రూట్స్ని ఆల్ఫా అండ్ బీటా తీసుకుంటాం కాబట్టి ఆల్ఫా + బీటా = 25 తీసుకుందాం, ఆల్ఫా - బీటా = 15 అని తీసుకుందాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి, పెద్దగా మనం జుట్టు పీక్కోవాల్సింది ఏమీ లేదు. అండ్ ఈక్వేషన్ ఏమైనా ఇచ్చుంటే మళ్ళీ దాని నుంచి రాసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇలా ఇవ్వకుండా కూడా మనం ఒక ఈక్వేషన్ ఇచ్చి దాని నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే మనకి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ మనం దాని నుంచి రాసుకోవచ్చు. ఆ దాని నుంచి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అది కొంచెం ఇంకా స్టాండర్డ్ పెంచినట్టు అవుతుంది క్వశ్చన్కి. ఇదైతే చాలా సింపుల్ ప్రాబ్లం. ఆల్ఫా + బీటా = 25, ఆల్ఫా × బీటా = 15. వాళ్ళు అడిగింది వాట్ ఈజ్ ఆల్ఫా × బీటా, వాట్ ఈజ్ ఆల్ఫా × బీటా. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఈ రెండింటిని జస్ట్ యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 2α = 40 అవుతుంది, ఆల్ఫా = 20 అవుతుంది. ఈ ఆల్ఫా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే బీటా = 5 అని వస్తుంది. సో బీటా = 5 అని వచ్చిందంటే వాళ్ళు అడిగింది ఆల్ఫా × బీటా వాల్యూ కాబట్టి 20 × 5
100 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. బట్ ఒకవేళ నాకే కనుక ఛాన్స్ వస్తే ఈ ప్రాబ్లమ్ సెట్ చేయడానికి వాట్ ఈస్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడిగేవాడిని. అంటే మూలాల మొత్తము 25, మూలాల భేదము 15 అయితే దెన్ మనం ఇది కనుక్కున్న తర్వాత వాట్ ఈస్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మనం జనరల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ k ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇది మనం ఫ్యామిలీ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేదా పాలినామిల్స్ ఎలా తీసుకుంటాం. k అనేది ఎనీ రియల్ నెంబర్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 100 ఇది ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇలా కూడా క్వశ్చన్ ఇంకొంచెం స్టాండర్డ్ పెంచవచ్చు. సో చాలా సింపుల్గా అడిగిన క్వశ్చన్, బట్ ఈ క్వశ్చన్ని అటు ఇటు మాడిఫై చేసి 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి దీని నుంచి వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ అని అడగచ్చు, అదొక స్టాండర్డ్. లేదా ఇదే క్వశ్చన్లో ప్రొడక్ట్ అడగకుండా వాట్ ఈస్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా అడగచ్చు. సో ఎలా చేసినా మనం ఈజీగానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండ్ వెరీ బేసిక్ స్టాండర్డ్ ప్రాబ్లం. పెద్దగా చుట్టూ పీక్కోవాల్సిందైతే ఏమీ లేదు. ఈ క్వశ్చన్లో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అలాగే క్వాడ్రాటిక్ పాలినామిల్స్కి సంబంధించిన బేసిక్ రూల్స్ అండ్ రిలేషన్స్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ, ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ చేయగలరు. హోప్ అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబబిలిటీ నుంచి అడిగిన క్వశ్చన్. మనకి 10th క్లాస్ వరకు ఉండే ప్రాబబిలిటీలో డైస్ ప్రాబ్లం అని, డేస్ ప్రాబ్లం అని, కాయిన్ ప్రాబ్లమ్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ డైస్ ప్రాబ్లం దగ్గరికి వచ్చినప్పటికీ 2 డైస్ ప్రాబ్లం వరకే మనం యూజువల్గా టెక్స్ట్ బుక్లో కానీ రెఫరెన్స్ బుక్లో కానీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇక్కడ 3 పాచికలు, సౌష్టవ పాచికలు అనే వర్డ్ వాడారు. అంటే 3 ఒకే రకంగా ఉండే పాచికలని 3 డైస్ వర్ రోల్డ్. 3 పాచికలు లేదా 3 డైస్ ఒకేసారి వేస్తే 3 మీద ఒకే నంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి. సో 3 పాచికలు దొరికించినప్పుడు 6 పవర్ 3 అనేది నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అవుతాయని నేను ప్రాబబిలిటీ మీద వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, విచ్ ఈస్ నథింగ్ బట్ 216 అవుతుంది. ఇప్పుడు 3 మీద ఒకే అవుట్కమ్ అంటే దాని అర్థం ఏంటి, 1,1,1 అనేది ఒకటి వస్తుంది. అంటే 3 మీద 1 రావచ్చు, అలాగే 3 మీద 2 రావచ్చు, 3 మీద 3 రావచ్చు, 3 మీద 4 రావచ్చు, 3 మీద 5 రావచ్చు, అలాగే 3 మీద 6 కూడా రావచ్చు. సో ఎన్ని మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 216. సో ఆన్సర్ ఏమవుతుంది, 6/6 పవర్ 3 అవుతుంది. అంటేనా 216 అంటే. సో సింప్లిఫై చేస్తే 6 1 జార్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/6 స్క్వేర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/36 అవుతుంది. సో ఈ 216 అవుట్కమ్స్ వస్తాయి అన్న విషయం మీకు క్లియర్గా తెలిస్తేనే మీకు ఇదంతా అర్థమవుతుంది. సో మనం జనరల్గా 10th క్లాస్ వరకు ప్రాబబిలిటీలో ఎస్పెషల్లీ డైస్ ప్రాబ్లం దగ్గరకు వస్తే 2 డైస్ ప్రాబ్లం వరకు మాత్రమే ఇలా 36 అవుట్కమ్స్ రాసి దాని మీద రకరకాల క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, దాని మీద ఆలోచిస్తాం. 3 పాచికలు లేదా 3 డైస్ అని అన్నప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయన్న విషయం ఖచ్చితంగా తెలియాలి. వచ్చే ఒక్కొక్క అవుట్కమ్ ఇలా 3 నెంబర్స్ని కలిగి ఉంటుందన్న విషయం కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ కరెక్ట్గా అర్థమవుతుంది. ఆ ఎగ్జామ్ టెన్షన్లో కూడా మీరు అర్థం చేసుకోగలరు. సో హోప్ చాలా డిఫరెంట్ ప్రాబ్లం, డైస్ ప్రాబ్లం మీద ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్. అంటే 3 డైస్ అనేటప్పటికీ అందరూ శ్రీకాన్ అయిపోతారు, అమ్మో 3 డేస్ అంటే మనకు తెలియదని. బట్ దాని మీద అడిగిన సింపుల్ క్వశ్చన్ అయితే సింపులే, కాన్సెప్ట్ అయితే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నాకు కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అండ్ సో ఆన్ m క్యూబ్ ఈక్వల్ టు 1296 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 1 2 3 అనేవి జనరల్గా న్యాచురల్ నెంబర్స్. ఆ న్యాచురల్ నెంబర్స్కి క్యూబ్స్ వేశారు. సో ఇక్కడ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఫస్ట్ m క్యూబ్స్ అని. సో సమ్ ఆఫ్ ఫస్ట్ m న్యాచురల్ నెంబర్స్కి ఒక ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ m న్యాచురల్ నెంబర్స్కి ఒక ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ m న్యాచురల్ నెంబర్స్ కూడా ఫార్ములా ఉంది. ఇవి 3 మీకు తెలియాలంటే సిగ్మా m విచ్ ఈజ్ నథింగ్ బట్ m ఆఫ్ m ప్లస్ 1/2. జనరల్గా మనం యూజువల్గా n రాసుకుంటాం, బట్ ప్రాబ్లంలో m ఉంది కాబట్టి m అని చెప్తున్నాను. ఇదేంటి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, m న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా సిగ్మా m స్క్వయర్, అంటే సమ్ ఆఫ్ స్క్వయర్స్ ఆఫ్ ఫస్ట్ m న్యాచురల్ నెంబర్స్, అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా తీసుకుంటే m ఆఫ్ m ప్లస్ 1 ఆఫ్
2m ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 6 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ m స్క్వేర్స్కి ఫార్ములా అవుతుంది. అలాగే సిగ్మా m క్యూబ్ అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఇచ్చింది. ఇవి రెండు అవసరం లేదు, బట్ ఖచ్చితంగా దీని మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి చెప్పిన తర్వాత ఇది చెప్తున్నాను. విచ్ ఈజ్ నథింగ్ బట్ m ఆఫ్ m ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడ జస్ట్ ఒక 2 తీసుకుందాం. 2 క్యూబ్ మీరు యాక్చువల్గా యాడ్ చేస్తే ఏమవుతుంది 1 + 8 9 అవుతుంది. బట్ అకార్డింగ్ టు ఫార్ములా ఇక్కడ m చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో 2 ఉన్నాయంటే 2 ఆఫ్ 2 + 1 హోల్ డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 + 1 3 స్క్వేర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 9 అవుతుంది. మ్యాచ్. సో ఈ ఫార్ములా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి వాళ్ళు అడిగిన ఆ వాల్యూని యూజ్ చేసుకుంటూ 1296 యూజ్ చేసుకుంటూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి m ఆఫ్ m + 1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1296ని మనం 46 స్క్వేర్ అని రాయొచ్చు. సారీ 36 స్క్వేర్ అని రాయొచ్చు. 36 స్క్వేర్ అని రాస్తాను. సో రెండు వైపులా స్క్వేర్ ఉంది కాబట్టి విచ్ ఇంప్లైస్ m ఆఫ్ m + 1 హోల్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 36 అవుతుంది. m ఆఫ్ m + 1 ఈక్వల్ టు 72 అవుతుంది ట్రాన్స్పోజ్ చేస్తే. 72 యాక్చువల్గా ఇది చాలామంది బ్రాకెట్స్ ఓపెన్ చేసి m² + m అవుతుంది. 72 ఇతరులు తీసుకొస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. మళ్ళీ దాన్ని సాల్వ్ చేస్తే వాల్యూస్ వస్తుంది. ఇలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ అది కరెక్ట్, బట్ స్టిల్ కొంచెం ఆలోచిస్తే m అండ్ m + 1 అనేవి కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. 72 వచ్చింది అంటే రెండు కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు 7 ఎప్పుడు వస్తుంది? 8 × 9 చేసేటప్పుడు 7 వస్తుంది. అంటే m ఆఫ్ m + 1 అనేది 8 × 9కి ఈక్వల్ అయితే సింపుల్గా m అనేది 8 అవుతుంది. సో మనకి కావాల్సిన ఆన్సర్ 8 అవుతుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ టాప్ టు బాటమ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. టెక్స్ట్ బుక్ బియాండ్ కూడా చాలాసార్లు మీరు బయటికి వెళ్ళి కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా సిగ్మా m క్యూబ్ అనేది టెక్స్ట్ బుక్లో చాలా రేర్గా కనపడుతుంది. ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి. బట్ టెక్స్ట్ బుక్లో మీరు నేర్చుకునే న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ బేస్ చేసుకునే మనం బయటకు వెళ్ళి ఈ ఫార్ములా నేర్చుకోవాలి. దాని మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. సో టెక్స్ట్ బుక్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ మీకు కనపడవు. అది మీరు ప్రతి ప్రాబ్లం వెనక గమనిస్తూ ఉండాలి. ఇది టెక్స్ట్ బుక్లో ఉందా లేదా టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్ మీద ఫ్రేమ్ చేసిన అవుట్ సైడ్ క్వశ్చనా అన్నది మీరు గమనిస్తూ ఉంటే అవుట్ ఆఫ్ 88 క్వశ్చన్స్ మీరు హార్డ్లీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ 4 or 5 కూడా మీరు డైరెక్ట్గా చూడలేరు. మిగిలినవన్నీ కాన్సెప్ట్స్ మాత్రమే తీసుకొని క్వశ్చన్స్ వాళ్ళ ఓన్ వేలో ప్రిపేర్ చేసినవి ఉంటాయి. అది మీరు అబ్జర్వ్ చేస్తే సో టెక్స్ట్ బుక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దాని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలన్న విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాబ్లం కూడా అలా ప్రిపేర్ చేసిన క్వశ్చనే. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, ట్రిగనామెట్రీ మీద అడిగిన క్వశ్చన్. టు బీ ఫ్రాంక్ ఈ క్వశ్చన్ అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ క్వశ్చన్ అయినప్పటికీ డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. సో 2 cos³ a అండ్ sin a ప్లస్ 2 sin³ a అండ్ cos a అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. చాలా సింపుల్ వన్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిలోంచి ఏం కామన్ తీయచ్చు? మీరు 2 cos a sin a బయటికి తీయచ్చు. తీస్తే మీకు ఇక్కడ cos² a ఇక్కడ sin² a. ఈ పార్ట్ అయితే మనం 10th క్లాస్లో నేర్చుకున్నదే. sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 అవుతుంది. θ ప్లస్లో ఏమైనా ఉండొచ్చు. సో దిస్ ఎంటైర్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ విత్ 1. సో మనకి ఏం మిగిలింది? 2 sin a cos a లేదా cos a sin a. ఇది డైరెక్ట్గా మనం ఇంటర్మీడియట్ ట్రిగనామెట్రీ స్టార్ట్ చేసిన ఎవరికైనా స్టార్టింగ్లోనే వచ్చేది. ఇది sin 2aకి ఈక్వల్ అవుతుంది. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a లేదా sin 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ. డైరెక్ట్ ప్రాబ్లం. సింప్లిఫికేషన్ కూడా ఇది 10th క్లాస్లో ఉండే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకున్న తర్వాత ఇది వస్తుంది కాబట్టి ఇది ఇంటర్మీడియట్ టాపిక్ అయినప్పటికీ డైరెక్ట్గా అర్థం చేసుకుంటారని చెప్పాను. చాలా సింపుల్ వన్. దీంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ లేదా ఇలా అడుగుతారో అలా అడుగుతారని కూడా ఏం లేదు. డైరెక్ట్ క్వశ్చన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, మీకు ఏమో ట్రిగనామెట్రిక్ టర్మ్ కనబడుతుంది, బట్ ఇదేమో మళ్ళీ కోఆర్డినేట్ జామెట్రీలో యూజ్ చేసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్కి జస్ట్ వాళ్ళు డిస్టెన్స్ ఏంటి అని అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది 2, cos 30 వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు sin 60 వాల్యూ √3/2 అవుతుంది. √3/2 అండ్ 1, 0.
ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్ మనం సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, దీన్ని ఇక్కడ x1 y1 x2 y2 అని అనుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ క్వశ్చన్కి అయితే యాడ్ స్కోర్ ఇచ్చారు, ఎందుకనేది మీరు అబ్జర్వ్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ లేదు, సో అందుకని దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్ వన్, డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత చిన్న క్వశ్చన్ ఇది. బట్ మేబీ ద ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీనికైతే యాడ్ స్కోర్ ఇచ్చారు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పాలిగాన్, బహుభుజి అన్నారు, అది క్వాడ్రిలేటర్లా పెంటగాన్ అట్లేమీ ఇవ్వలేదు. ఒక బహుభుజి, ఒక పాలిగాన్లో అట్లీస్ట్ వన్ యాంగిల్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్, 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారని 4 ఆప్షన్స్ ఇచ్చారు. తెలుగు మీడియం పేపర్లో అయితే పుటాకార బహుభుజి, కుంభాకార బహుభుజి, క్రమ బహుభుజి అండ్ చతుర్భుజి అన్నారు. ఇంగ్లీష్లో అయితే ఇవే ఆప్షన్స్: కాంకేవ్ పాలిగాన్, కాన్వెక్స్ పాలిగాన్, రెగ్యులర్ పాలిగాన్ అండ్ క్వాడ్రిలేటరల్ అని. సో ఇక్కడ వన్ యాంగిల్ గ్రేటర్ దాన్ 180 డిగ్రీస్ అంటే మనకి జనరల్గా సపోజ్ ఇలా చూడండి, ఇది తీసుకోండి, మీకు చూడడానికి 1 2 3 4 కనబడుతున్నాయి. 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని జనరల్గా మనం క్వాడ్రిలేటరల్ పిలవచ్చు. బట్ ఆ క్వాడ్రిలేటరల్లో కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఈ సైడ్కి మధ్య యాంగిల్ అంటే ఇలా లోపల మెజర్ చేయాలి, మనం బయట కాదు. ఈ యాంగిల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, 180 డిగ్రీస్ ప్లస్ ఉంటుంది. సో ఇలా వన్ యాంగిల్, అట్లీస్ట్ వన్ యాంగిల్ అన్నారు, వన్ యాంగిల్ మోర్ దాన్ 180 డిగ్రీస్ ఉంటే దాన్ని మనము కాంకేవ్ పాలిగాన్, ఇక్కడైతే క్వాడ్రిలేటరల్ కాబట్టి కాంకేవ్ క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాం. తెలుగులో అయితే పుటాకార బహుభుజి, ఒకవేళ ఇది క్వాడ్రిలేటరల్ అయితే పుటాకార చతుర్భుజి అని పిలుస్తాము. వెరీ సింపుల్ వన్ అండ్ వెరీ ఎఫెక్టివ్ వర్డ్ ది కాంకేవ్ క్వాడ్రిలేటరల్స్, కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్. మనం రెగ్యులర్గా వాడే ట్రెపీజియం కానివ్వండి, పారాలోగ్రామ్ కానివ్వండి, అండ్ దెన్ ఐసాస్లెస్ ట్రెపీజియం, స్క్వేర్, రెక్టాంగిల్, కైట్, రాంబస్, ఇవన్నీ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్స్, కుంభాకార చతుర్భుజులు అవుతాయి. అంటే ఎక్కడైనా సరే యాంగిల్ 180 డిగ్రీస్ దాటకుండా 180 డిగ్రీస్ కంటే తక్కువే ఉంటుంది. 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే 180 డిగ్రీస్ అని కూడా చెప్పలేదు వాళ్ళు, 2 లంబ కోణాలు, 2 రైట్ యాంగిల్స్ అన్నారు. రైట్ యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ 180 డిగ్రీస్ కాబట్టి అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ వర్డ్, బట్ ఈ వర్డ్ తెలిసి ఉంటేనే మీకు, అంటే ఈ వర్డ్ ఇది ఎప్పుడు అవుతుంది, ఈ క్వాడ్రిలేటరల్స్ లేదా పాలిగాన్స్ ఎప్పుడు అవుతుందని తెలిసి ఉండాలి. వాటి మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, 25x² ప్లస్ 5x మైనస్ 12 ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి, వర్గ సమీకరణానికి సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా అనేవి 2 మూలాలు అయితే, 2 రూట్స్ అయితే, దెన్ వాట్ ఈజ్ సైన్ 2 ఆల్ఫా అన్నారు. సో సైన్ 2 ఆల్ఫా అనేది మనకి 10th క్లాస్ వరకు ఎక్కడ రాదు, ఇంటర్మీడియట్లో అడిగేటప్పటికి. బట్ ఈ సైన్ 2 ఆల్ఫా అంటే చాలా సింపుల్ ఫార్ములా, ఆల్రెడీ ఒక క్వశ్చన్ దీని మీద వచ్చింది. సైన్ 2 ఆల్ఫా లేదా సైన్ 2 టీటా ఈక్వల్ టు 2 sin θ cos θ, చాలా సింపుల్ ఫార్ములా ఇది. దీని మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాం మనం ఇంటర్మీడియట్ అయినప్పటికీ. సో ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోమంటున్నారు. కనుక్కోమంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, దీన్ని ఆల్ఫా అనుకుందాం, దీన్ని బీటా అనుకుందాం, లేదంటే 2 రూట్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి 25x² ప్లస్ 5x మైనస్ 12 ఈక్వల్ టు 0. మనకి తెలిసింది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై అవుతుంది. బట్ ఆల్ఫా ఇంటూ బీటా కూడా మనం ఒకసారి కన్సిడర్ చేద్దాం, సి బై ఏ అవుతుంది. సో ఇది ఎందుకు తీసుకోలేదు, ఇది ఎందుకు తీసుకున్నానంటే మనకి కావాల్సిన సైన్ 2 ఆల్ఫా ఏదైతే ఉందో, అకార్డింగ్ టు దిస్ ఫార్ములా సైన్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా అవుతుంది. సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా అనేవి ఏంటి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఇచ్చిన జీరోస్ లేదా రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అక్కడ వచ్చింది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా తీసుకున్నాం. సో ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ కాబట్టి ఏమవుతుంది, మైనస్ 12/25 అవుతుంది. సో వాట్ ఈస్ ద రూట్స్ హియర్, సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. బట్ మనకు కావాల్సింది సైన్ 2 ఆల్ఫా. సైన్ 2 ఆల్ఫా ఏంటి, 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా. బట్ ఇక్కడ ఓన్లీ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా వచ్చింది. సో రెండు పక్కల మనం 2తో మల్టిప్లై అవుతాం. సో 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 24/25 అవుతుంది. 2 సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా ఏమవుతుంది, సైన్ 2 ఆల్ఫా అవుతుంది. సో ఆన్సర్ ఈస్
-24/25 సింపుల్ ప్రాబ్లమ్ అయినప్పటికీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగనామెట్రీ, ఇంటర్మీడియట్లో వచ్చే ఒక చిన్న ఫార్ములా, ఈ మూడింటిని మిక్స్ చేసుకుంటూ లేదా కలుపుకుంటూ ఫ్రేమ్ చేస్తున్న వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ ఒక్క ఫార్ములా మాత్రమే ఇంటర్మీడియట్ స్టాండర్డ్, మిగతాదంతా మనకి 10th క్లాస్ స్టాండర్డ్లోనే ప్రాబ్లం వెళ్తుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, జస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండే లాగరిథమ్స్ నుంచి అడిగిన క్వశ్చన్, చాలా ఈజీ వన్. 2√2 బేస్ 512, దీని వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం 512 పక్కకు తీసుకొని ఫ్యాక్టరైజ్ చేస్తే దీన్ని మనం 2⁹ అని రాసుకోవచ్చు. 512 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2⁹ అవుతుంది. ఫైన్, బాగానే ఉంది. 2√2 ఏదైతే ఉందో దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2⁻1 ఇంటూ 2⁻1/2 అని రాసుకోవచ్చు. √2ని 2⁻1/2 అని రాసుకోవచ్చు. ఇన్ దట్ సెన్స్ దీన్ని ఏమని రాయొచ్చు, 2⁻1 + 1/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2⁻3/2 అంటే యాడ్ చేస్తే. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో దీన్ని log 2⁻3/2 2⁻9 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటికి పవర్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం మనం, log 2/2, ఇది జాగ్రత్తగా చూడండి, 3/2 హోల్ డివైడెడ్ బై 9. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. 3/2 ఇక్కడ ఉండే 9 ఏమవుతుంది, 1/9 రాసుకుంటాం. సో 3 అవుతే 1/6. సో log 2√2 బేస్ 512 యొక్క వాల్యూ 1/6 అవుతుంది. ఇక్కడ log 2/2 వాల్యూ 1 అవుతుంది. ఇది జస్ట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చనే. అండ్ దెన్ టెక్స్ట్ బుక్లో ఎక్కడో చోట ఇది కూడా కనపడుతుంది మీకు. మేబీ నెంబర్స్ కొంచెం వేరే ఉండొచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లం, లాగరిథమ్స్ మీద అడిగిన క్వశ్చన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఒక గది, ఘనాకారంలో ఉండే గది, క్యూబాయిడల్ షేప్లో ఉండే రూమ్ యొక్క లెంత్ 15 మీటర్స్, పొడవు 15 మీటర్లు, బ్రెడ్త్ 12 మీటర్స్, ఎత్తు ఇవ్వలేదు, వాల్యూమ్ ఇచ్చారు, ఘనపరిమాణం 2880 మీటర్ క్యూబ్ అని ఇచ్చి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ స్టిక్, దాని యొక్క ఈ కర్ణం అడిగారు, దాని లోపల పెట్టగలిగిన అతిపెద్ద పొడవు లేదా కర్ణం అడిగారు, ఈ మూల నుంచి ఈ మూల వరకు. ఇక్కడ ఖచ్చితంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైట్ కనుక్కోవాలి. LBH ఉన్నప్పుడు డయాగ్నల్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √L² + B² + H² అవుతుంది. సో ఇది తెలియాలి అంటే, ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు H కనుక్కోవాలి. H కనుక్కోవాలంటే వాల్యూమ్ ఈక్వల్ టు L × B × H కాబట్టి, సో 2880 ఇక్కడ రాసుకొని 15 × 12 × H అని రాసుకుందాం. సో 15 × 12 ఎంత అవుతుంది, 180 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2880. ఫైన్. ఇప్పుడు H ఈక్వల్ టు 2880 డివైడెడ్ బై 180 క్యాన్సల్ చేస్తాం. సో 18 ఎన్నిసార్లు పోతుంది మీరు చెక్ చేస్తే, సో ఇట్ గోస్ విత్ 16 టైమ్స్ అనుకుంటా, 16 టైమ్స్ పోతుంది. ఎస్. సో H ఈక్వల్ టు 16 మీటర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 16 మీటర్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే L² అంటే 15² + 12² + 16². సో ఏమవుతుంది, √225 + 144 + 256. ఇది 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 625 అవుతుంది. విచ్ ఈజ్ నథింగ్ బట్ 25 మీటర్స్ అవుతుంది. అంటే ఈ డయాగ్నల్, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఉండే డయాగ్నల్, దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే స్పేస్ డయాగ్నల్ అంటాం. క్యూబాయిడ్కి సంబంధించిన స్పేస్ డయాగ్నల్, దీనితో కర్ణము అనేది 25 మీటర్స్ అవుతుంది. సో జస్ట్ క్యాలిక్యులేషన్ కాస్త ఎక్కువగా ఉండే క్వశ్చన్ తప్ప దీంట్లో మనకి అర్థం కాకుండా లాజికల్గా ఆలోచించేది ఏమీ లేదు. కాస్త సిస్టమేటిక్గా, ఇదైతే మామూలుగా అకాడమిక్ సైడ్ కూడా 4 మార్క్స్కో 2 మార్క్స్కో అడగగలిగిన క్వశ్చన్ ఇది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మెన్సురేషన్ నుంచి అడిగిన క్వశ్చన్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూడండి, ఫస్ట్ ఒక సర్కిల్ ఉంది, ఒక వృత్తం ఉంది. ఆ వృత్తము లోపల, ఆ సర్కిల్ లోపల ఒక స్క్వేర్, అది కూడా లార్జెస్ట్ స్క్వేర్ ఇన్స్క్రైబ్ చేశారు. మళ్ళీ ఆ స్క్వేర్ లోపల లార్జెస్ట్ సర్కిల్ ఆల్ సైడ్స్ని టచ్ చేస్తూ ఇన్స్క్రైబ్ చేస్తే, వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ 2 సర్కిల్స్కి మధ్య ఉండే ఏరియా దేనికి ఈక్వల్ అవుతుంది. ఎలాంటి న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు అడిగింది ఈ 2 వృత్తాలకు మధ్య ఉండే వైశాల్యము ఈ కింది వాటిలో దేనికి సమానమని చెప్తూ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు, ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్మాల్ సర్కిల్, ఏరియా ఆఫ్ బిగ్ సర్కిల్ అండ్ చతురస్ర వైశాల్యానికి రెట్టింపు, డబల్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఎలా
స్టార్ట్ చేస్తాం ప్రాబ్లం. మనం ఈ ఏరియా కనుక్కోవాలంటే సింపుల్గా మనం పెద్దదాంది క్యాపిటల్ ఆర్, చిన్నదాంది స్మాల్ ఆర్ అనుకుంటే రేడియస్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఇంతవరకు మనకి చాలా క్లియర్గా ఉంటాం. ఇది జనరల్గా రింగ్ ఏరియా, కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్ర వృత్తాలు అని అంటాం కాబట్టి. బట్ ఇక్కడ ఎలా తీసుకుంటాము అంటే జస్ట్ ఇమాజిన్ కాసేపు మనం ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ యొక్క సైడ్ని కాసేపు 2r అనుకుందాం. స్క్వేర్ యొక్క సైడ్ 2r అనుకుంటున్నాం. అప్పుడు లోపల ఉండే స్మాల్ సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు ఇది 2r అయితే జాగ్రత్తగా చూడండి, నేను ఇప్పుడు ఏదైతే డ్రా చేశానో ఇది స్క్వేర్కి డయాగ్నల్ అవుతుంది, అంటే కర్ణం అవుతుంది. అలాగే ఈ ఎంటైర్ బిగ్ సర్కిల్కి డయామీటర్ అవుతుంది, వ్యాసం అవుతుంది. ఇప్పుడు ఒక స్క్వేర్లో ఇది 2r ఇది 2r అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది 2r ఇది 2r అన్నప్పుడు ఈ డయాగ్నల్ ఏమవుతుంది, 2r హోల్ స్క్వేర్ ప్లస్ 2r హోల్ స్క్వేర్. మీరు అప్లై చేస్తే డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్ టు, లేదంటే మీరు √2 టైమ్స్ ఆఫ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే √2 టైమ్స్ ఆఫ్ సైడ్ అని మనం చదువుకొని ఉంటాం. స్క్వేర్లో డయాగ్నల్ ఈజ్ √2 టైమ్స్ ఆఫ్ సైడ్. సైడ్ ఎంత 2r. సో అప్పుడు ఇదేమవుతుంది √2 ఇంటూ 2r అవుతుంది. ఫైన్, అంతవరకు బాగానే ఉంది. ఏంటి ఎంటైర్ డయాగ్నల్ 2√2r అవుతుంది. దాంట్లో హాఫ్, ఎందుకంటే వ్యాసార్థం కావాలి మనకి, రేడియస్ కావాలి. అప్పుడు ఏమవుతుంది దీంట్లో హాఫ్ చేస్తే √2r అవుతుంది. అంటే మనకి స్మాల్ రేడియస్ వచ్చేసి మనం స్మాల్ ఆర్ అయితే బిగ్ రేడియస్ వచ్చేసి లేదా పెద్ద వృత్త వ్యాసార్థం వచ్చేసి √2r అయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండు సర్కిల్స్కి మధ్యలో ఉండే ఏరియా కావాలంటే బిగ్ సర్కిల్ ఏరియా మైనస్ స్మాల్ సర్కిల్ ఏరియా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ పై. వాట్ ఈస్ ద బిగ్ రేడియస్, √2r హోల్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్. ఒకసారి చూడండి ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే. సో పై స్క్వేర్ అప్లై చేస్తే 2r స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 2 మైనస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఈ రెండు సర్కిల్స్ మధ్య ఉండే ఏరియా పై ఆర్ స్క్వేర్ వచ్చింది. ఈ పై ఆర్ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ స్మాల్ సర్కిల్కి కూడా రేడియస్ r అయింది, దాని ఏరియా కూడా పై ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఈ రెండు సర్కిల్స్కి మధ్య ఉండే ఏరియా ఈ చిన్న సర్కిల్ దానికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ చిన్న వృత్త వైశాల్యము లేదా స్మాల్ సర్కిల్ ఏరియా అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఎక్కడా న్యూమరికల్ వాల్యూస్ ఇవ్వలేదు, బట్ మనమైతే ఫుల్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్వశ్చన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సైడ్ ఇచ్చినప్పుడు, స్క్వేర్కి సైడ్ ఇచ్చినప్పుడు డయాగ్నల్ ఈజ్ √2 టైమ్స్ ఆఫ్ సైడ్ అవుతుంది. ఈ విషయం తెలియాలి. తెలియకపోయినా మనం పైథాగరస్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో కాకపోతే క్యాలిక్యులేషన్ తగ్గిపోతుంది, పైథాగరస్ అప్లై చేస్తే పెరుగుతుంది. ఈ ప్రాపర్టీ తెలిస్తే మాత్రం క్యాలిక్యులేషన్ తగ్గుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి తెలుగులో ఇచ్చారు, నేను ఇంగ్లీష్లో కూడా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 కిలో తేయాకు పొడి కొన్న వెల అమ్మకపు వెల యొక్క విలోమ నిష్పత్తి 12:8. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కొన్న వెల అమ్ముతున్న వెల యొక్క విలోమ నిష్పత్తి 12:8 అయితే అండ్ వాటి మొత్తము అంటే కొన్న వెల అండ్ అమ్మిన వెల యొక్క మొత్తము 400 రూపీస్ అయితే లాభ శాతం ఎంత అన్నారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సో ఈ సిపి (SP) కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ విలోమ నిష్పత్తి అన్నారు కాబట్టి 8:12 తీసుకుంటున్నాం. 12:8కి విలోమ నిష్పత్తి. మీరు అర్థం ఏంటి, ఇక్కడ 8 రూపాయలు పడితే 12 రూపాయలకి అమ్ముతున్నాడు. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మనకి పని లేదు. వాళ్ళు అమౌంట్ అడిగి ఉంటే అంటే ప్రాఫిట్ ఎంత అని అడిగి ఉంటే దాంతో పని ఉండేది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ లేదా 8 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ 12 అంటే 8 రూపాయలకి కొని 12 రూపాయలకి అమ్ముతున్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 4 రూపీస్ అవుతుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ 4/8 ఇంటూ 100. 4 1 జార్ 4 2 జార్ 2 1 జార్ 250 జార్ విచ్ ఈస్ నథింగ్ బట్ 50%. అంటే ఈ ఇన్ఫర్మేషన్తో పని లేకుండా 50% అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి అది ఎందుకు ఇచ్చారని మీరు అనొచ్చు. కొంతమంది దాన్ని కూడా యూస్ చేసుకొని చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు. మేబీ ఈ క్వశ్చన్ ఇంకా డెవలప్ చేసి ఆ నెంబర్ యూస్ చేసుకుంటూ వేరే కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హోప్ చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే ఈ ఇన్వర్స్ రేషియో అనేది ఖచ్చితంగా అర్థం కావాలి. దీన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, ఒక షాప్లో కొన్ని వస్తువుల మీద
సక్సెసివ్ డిస్కౌంట్స్, వరుస డిస్కౌంట్లు ఇలా 4 రకాలుగా ఇచ్చారు. 25% అండ్ 5%, 25% అండ్ 6%, సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 30%, 20% అండ్ 10%. ఇలా కనుక 4 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని అన్నారు అనుకోండి, కొనే కస్టమర్కి ఏది ప్రాఫిట్ అవుతుంది అని అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది బాగా తెలిసిందైనప్పటికీ మనం జనరల్గా సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఒక ప్రాబ్లంలో ఒక దాని గురించి ఆలోచిస్తాం. బట్ ఇక్కడ ఒకేసారి 4 ఆప్షన్స్ ఇచ్చి వీటిల్లో ఏది చూస్ చేసుకుంటే కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది అని అడిగారు. సో ఇచ్చిన తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఎలాగైనా మీరు ఈజీగానే అర్థమైపోతుంది. ఒక షాప్లో ఇలా 4 డిఫరెంట్ వేస్ ఆఫ్ డిస్కౌంట్ పెట్టి ఏదో ఒకటి చూస్ చేసుకోమన్నారు, ఏది బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ కస్టమర్ కొంటున్న వస్తువు వెల 100 రూపాయలు కనుక అనుకుంటే, ఒకవేళ ఫస్ట్ది చూస్ చేసుకుంటే ఏమవుతుంది, మొదటి డిస్కౌంట్ తర్వాత 75 రూపీస్ అవుతుంది. దీని నుంచి 5% తగ్గిస్తే, 5% తగ్గడం అంటే ఏంటి, 75 మీద 5% అంటే 3.75 అవుతుంది. మీరు పక్కకు తీసుకొచ్చి క్యాలిక్యులేట్ చేస్తే ఆ 3.57 తీసేస్తే 71.25 అవుతుంది. అంటే ఒకవేళ కస్టమర్ ఇది చూస్ చేసుకుంటే 71.25 రూపీస్ కట్టాలి 100 రూపాయల వస్తువుకి. ఒకవేళ సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ కూడా 25% కాబట్టి ఏమవుతుంది, 75 రూపీస్ ఫస్ట్ అవుతుంది. అండ్ దెన్ 6% అన్నారు కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే 4.5 రూపీ అవుతుంది, 4.5 రూపీ అవుతుంది. అంటే 70.5 రూపీస్, 70 రూపాయల 50 పైసలు పే చేయాల్సి ఉంటుంది. సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 30%, 100 రూపాయల మీద 30% అప్లై చేస్తే 70 రూపీస్. అలాగే ఇది తీసుకుంటే 20% అండ్ 10%, 20% అప్లై చేస్తే 80, దీని మీద మళ్ళీ 10% తగ్గిస్తే 72, 8 రూపీస్ తగ్గితే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది చూస్ చేసుకుంటేనేమో కస్టమర్ కట్టాల్సింది 71 రూపీస్ 25 పైసా, సెకండ్ది చూస్ చేసుకుంటే 70 రూపీస్ 50 పైసా, థర్డ్ది చూస్ చేసుకుంటే 70 రూపీస్ అండ్ ఫోర్త్ వన్ చూస్ చేసుకుంటే 72 రూపీస్. సో ఇది క్యాలిక్యులేట్ చేసిన ఎవరైనా దీనికి ప్రిఫర్ చేస్తారు, 70 రూపీస్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే 25 + 5 30 అవుతుంది, 25 + 6 31 అవుతుంది, ఇది 30, మళ్ళీ ఇది 30 అవుతుంది. సో ఈ మూడిట్లో ఇది 30, ఇది 30 అనేటప్పటికీ ఇది 31% డిస్కౌంట్ అని ఇది చూస్ చేసే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఇది కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేవి చాలా తెలిసిన క్వశ్చన్ అయినప్పటికీ ఒకే ప్రాబ్లంలో 4 ఇచ్చి 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఏది బెటర్ అవుతుందని అడగడం, సో సమ్ హై లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ లాగా మీరు అర్థం చేసుకోవాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఒకసారి నేను కెమెరా ముందు ఇది చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక సంథింగ్ ఏదో రాశాను నేను, ఈడియట్ యు ఆర్ అన్ఫిట్ అని. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ హర్రీలో చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, దీంట్లో ఏముందులే అని టకటకా చేసేసాను. ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత కానీ దీంట్లో చేసిన మిస్టేక్ నేను గమనించలేదు. క్వశ్చన్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ 6 సెంటీమీటర్, 8 సెంటీమీటర్, 10 సెంటీమీటర్ అని ఇచ్చి, ఇఫ్ ద మిడ్ పాయింట్స్ జాయిండ్, మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్, భుజాల యొక్క మధ్య బిందువులను కలుపగా ఏర్పడే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఈ 6, 8, 10 అని చూడగానే మనకి ఇమ్మీడియట్గా రావాల్సింది ఇది పైథాగరన్ ట్రిపుల్ అవుతుంది. సో పైథాగరన్ ట్రిపుల్ అంటే లాంగెస్ట్ సైడ్కి ఆపోజిట్గా 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు దీన్ని బేస్గా దీన్ని హైట్గా కన్సిడర్ చేయొచ్చు. అప్పుడు ఎంటైర్ ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి 1/2 × 6 × 8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 1 జార్ 2 3 జార్ క్యాన్సిల్ చేస్తే 24 స్క్వేర్ యూనిట్స్ లేదా స్క్వేర్ సెంటీమీటర్ ఏదన్నా అవుతుంది. ఇదేంటి, ఎంటైర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా. ఇప్పుడు మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ ఏరియా అడిగారు. ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే ట్రయాంగిల్ ఏరియా ఇక్కడ మీకు కనపడుతున్న రిమైనింగ్ 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ కూడా ఈక్వల్గా ఉంటాయి, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంటైర్ ట్రయాంగిల్ ఏరియాలో 1/4 ఉంటుంది. అంటే ఆన్సర్ 1/4 ఆఫ్ 24, 4 1 జార్ 4 6 జార్ 6 స్క్వేర్ సెంటీమీటర్ కావాలి. బట్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో, టు బీ ఫ్రాంక్ హానెస్ట్గా చెప్పాలంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో దీనికి నేను ఆప్షన్ 12 అని పెట్టాను. మీకు కనపడుతుంది అనుకుంటా, 12 అని పెట్టాను. అంటే నేను 6 × 8 48 అవుతుంది, 1/4 × 48 12 అని పెట్టాను. ఫస్ట్ ఏరియా క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత 1/4 తీసుకోవాలి. సంహౌ ఆ టైంలో నా క్యాలిక్యులేషన్ ఎలా మిస్ అయిందో తెలియదు, కానీ నేను దీన్ని హాఫ్గా తీసుకొని ఉంటాను, లేదంటే ఈ హాఫ్ మర్చిపోయి ఉంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్,
దీనివల్ల నాకు ఒక హాఫ్ మార్క్ పోయింది. ఇలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇదే పేపర్లో ఇంకొక మిస్టేక్ కూడా చేశాను. సో టోటల్గా నా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒక మార్క్ మిస్ అయింది. ఆ ఒక్క మార్క్ మిస్ కావడం వల్ల నాకు వచ్చిన 72.07 మార్క్స్ ఏదైతే ఉన్నాయో దీనికి నా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోగొట్టుకున్న ఒక మార్క్ కనుక కలిసి ఉంటే 73.07 అయి ఉండేది. దీనివల్ల నా ర్యాంక్ 3rd ర్యాంక్ వెళ్ళి ఉండేది. నాకు 5th ర్యాంక్ వచ్చింది, 3rd ర్యాంక్ వెళ్ళి ఉండేది. దానివల్ల మేబీ సర్వీస్లో చాలా బెనిఫిట్స్ కూడా వచ్చి ఉండేవి. ఒకవేళ ఇంకొక మిస్టేక్ కనుక చేసి ఉంటే, ఇంకొక మిస్టేక్ నాకు పూర్తిగా పోయిన ఈ 2 కాకుండా ఇంకొక మిస్టేక్ చేస్తుంటే అసలు జాబే వచ్చేది కాదు. సో చాలా మైన్యూర్ థింగ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తోనో ఓవర్ ఎక్సైట్మెంట్తోనో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఇంకా జాబే పోయి ఉంటే ఇంకా అంత పెద్ద మించిన డ్యామేజ్ ఉండేదే కాదు. సో ఈ ప్రాబ్లం మాత్రం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో మిస్టేక్ చేసిన ప్రాబ్లం ఇది. చాలా సింపుల్ వన్. ఇది మిస్టేక్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, చూసేవాళ్ళు నవ్వుతారు కూడా ఈ ప్రాబ్లం ఎలా మిస్టేక్ చేశారని, అంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ఆపుతున్నాను. మోర్ దాన్ 1 అవర్ అయ్యేటట్లుంది. సో ఇది స్కూల్ అసిస్టెంట్ 2012లో జరిగిన మ్యాథ్స్ కంటెంట్ నుంచి అరౌండ్ 20 ప్రాబ్లమ్స్ దాకా డిస్కస్ చేశాను. హోప్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అగైన్ ఒక 20 or 22 డిస్కస్ చేస్తాను. సో ఈ ఎంటైర్ థింగ్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి పేపర్ నుంచి, ఎస్ఎస్సి బుక్ నుంచి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.